యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. ముందుగా మేషరాశి వారికి, ఈ మేషరాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఈ మేషరాశిలోకి వస్తారు అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి కొంచెం కొత్తగానే ఉంటూ ఉంటుంది కాబట్టి మీ రాశి ఏదో మీకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది, పాదం కూడా తెలిసే ఉండొచ్చు. అయినప్పటికీ మరొకసారి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, ఈ 9 పాదాలు ఈ 3 రాశులు సంబంధం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మేషరాశిలోనికి వస్తాయి. ఈ ముఖ్యంగా ముందుగా ఆదాయ వ్యయాలు. ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటిది ఆదాయం 11 చూపిస్తున్నది మేషరాశి వారికి, వ్యయం ఒక 5 చూపిస్తున్నది, రాజపూజ్యం ఒక 2, అవమానం. ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా మంది అపోహపడుతూ ఉన్నారు. పరాభవం అంటే అవమానం కదా అని చెప్పి చాలా ఇప్పుడే 2 నిమిషాల ముందే కూడా కొంతమంది ఫోన్ చేశారు. పరాభవం అంటే అవమానం అనే మాట యథార్థమే, కానీ ఈ పరాభవ నామ సంవత్సరానికి ఈ అర్థం అవమానం అనేటటువంటి దానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇది దీనికి ఒక పురాణ గాథ ఉన్నది. దాన్ని బట్టి ఈ పేర్లన్నీ వస్తున్నాయి మనకి. ఒకానొక సందర్భంలో నారద మహర్షి శాపవశాన స్త్రీ రూపం ధరించవలసి వచ్చింది. ఆ స్త్రీ రూపం ధరించవలసి వచ్చినప్పుడు మానవ సహజమైనటువంటి ఒక రాజుని పెళ్ళాడటం, తద్వారా మానవ సహజమైనటువంటి గర్భం దాచడం, తద్వారా ఒక 60 మంది పిల్లల్ని ఆయన కనడం జరిగింది. ఇప్పుడు రాజులు రాణులు ఇవన్నీ కథలన్నీ రాజుల కథలు ఎట్లా ఉంటాయండి, వాళ్ళు కుదురుగా ఉండరు, ఎవరిని కుదురుగా ఉండనివ్వరు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రపంచ పరిస్థితులు అందరూ కూడా ఎవరికి వాళ్ళ దేశాన్ని విస్తరించుకోవాలి, వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకోవాలి. ఇదే ప్రయత్నం ఆనాడు జరిగాయి, ఏ యుగంలోనూ జరుగుతూనే ఉన్నాయి కూడా ఇవన్నీ. కాబట్టి అక్కడ ఒక రాజు మీదకి ఒక రాజు దండెత్తడం ద్వారా ఈ నారద మహర్షి యొక్క 60 మంది పిల్లలు కూడా యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన సందర్భంలో మానవ జన్మ ఎత్తాడు కాబట్టి నారదుడు మానవ సహజమైనటువంటి దుఃఖం కూడా సహజమే. అలా రోధిస్తూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, దానికి మళ్ళీ వెనకాల ఏవో కథలు ఉంటాయి అనుకోండి, ఉపకథలు చాలా ఉంటాయి. అవన్నీ చెప్తే మొదలు పెడితే మరి మన పురాణంలోకి వెళ్ళాలి కానీ మన జ్యోతిష్యంలోకి, మన జాతకాల్లోకి, మన సంవత్సర ఫలితాల్లోకి వెళ్ళలేము. కాబట్టి అవన్నీ అవసరం వచ్చినప్పుడు చెప్పుకుందాం, తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఈ భూభ్రమణం అదే భూమి ఎప్పుడు ఎంతకాలం ఉంటుందో అంతకాలము కూడా నీ 60 మంది పిల్లలు కంటికి కనిపించకపోయినా వారి పేరు మాత్రం ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది. వారి పేరును తలుచుకుంటూనే ఉంటారు జనులందరూ కూడా. వాళ్ళ పేర్ల మీదనే మనకి 60 సంవత్సరాలకి 60 పేర్లు వచ్చినాయి మనకి. మనం చిన్నప్పుడు చదువుకుందాం అనుకోండి, ఇప్పుడు మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు, మీకు తెలియవు ప్రభానివా, ఇప్పుడు కాలం పిల్లలకు తెలియవు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మోజు కదా, అంచేత మోజు ఉండడం తప్పులేదు. ఎక్కడ కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి మనకు కూడేది దేని ద్వారా వస్తుందో అది ఇంగ్లీష్ చదవడం తప్పనట్లేదు. కానీ మనం మాతృభాషను విస్మరించడం అనేది ఖచ్చితంగా తప్పే. అలాంటి ప్రయత్నాలు ఇవి చేయకండి, నేర్చుకోండి. అది దాంతోపాటు ఇది, దీంతో పాటు అది. అంతేగాని కన్నతల్లిని మర్చిపోయానికి దేని సాధిస్తాడండి? అంచేత అది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజో ఇలాగా 60 పేర్లు వస్తాయి. అలాగా వచ్చిన పేర్లలోదే ఈ పరాభవ నామ సంవత్సరం. అంతేగాని చాలామంది అనుకుంటున్నారు, అది తప్పు, ఖచ్చితంగా తప్పే. ఆ పరాభవం అంటే అవమానానికి దీనికి సంబంధం లేనే లేదు. చేత ఈ పరాభవ నామ సంవత్సరం అంటే అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ పరాభవ నామ సంవత్సరంలో గౌరవం
ఒక 2, అవమానం 2 కనిపిస్తున్నది. అట్లాగే ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన కర్కాటక రాశిలో 31వ తారీఖు 10వ నెల 2026 వరకు అక్కడ సంచారం చేసి తదుపరి సింహరాశిలోనికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి మళ్ళీ వెనక్కి, మొత్తం మీద ఈ సంవత్సర కాలంలో గురువు యొక్క సంచారం ముందుకి వెనక్కి ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. అందుచేత ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ గురువు ఖచ్చితంగా మాత్రం మిథునుల్లో ఉన్నప్పుడు ఆ మిథున రాశి ఫలితాలు ఇస్తారు. తర్వాత కర్కాటకంలోకి వచ్చాక అక్కడ ఫలితాలు ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ అతిచారం వల్ల మళ్ళీ సింహంలోకి రావటము, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళటము, ఇవన్నీ కూడా కొంచెం అందులో వక్రము. అయితే ఏదైనా కూడా ఈ వక్రం గురించి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కాంట్రవర్సీ ఉంది. కొంతమంది వక్రించినా కొంచెం బలం తగ్గుతుంది, కానీ అక్కడ రాశి ఫలితాన్ని ఇస్తాడు గురుడు మాత్రము, మిగతా గ్రహాలు వెనక రాశి ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి మనకి మునుల యొక్క అభిప్రాయాల్లోనే, పెద్దల యొక్క అభిప్రాయాల్లోనే తేడాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఫలితాలు మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ విధంగా ఆయన చతుర్థ స్థానంలో కర్కాటక రాశిలో లోహమూర్తిగా ఉంటున్నారు. ఈ శని గురించి మనం చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ద్వాదశ స్థానంలో అంటే మీనరాశిలో మొత్తం అంతా కూడా లోహమూర్తిగా ఉంటారు. సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు చెడు స్థానంలో ఉన్నా కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు. మంచి స్థానంలో ఉన్నా కూడా ఈ లోహమూర్తి ఇట్లాంటివన్నీ ఉంటే ఇప్పుడు అంత శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే గోచార ఫలితాలు మనం చెప్పలేకపోతున్నాము, కానీ టైం సరిపడక, ఎందుకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువైంది అనుకోండి చూసేవాళ్ళు తోసేయి వీళ్ళతో జరిపేస్తున్నారు. ఇది ఒక పెద్ద బాధ. అంచేత చెప్పాలనుకున్న విషయాలను కూడా మేము చెప్పలేకపోతున్నాం. ఇక్కడ గోచార ఫలితాల్లో స్థానంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ఏ స్థానంలో ఉన్నాడు అనేది ఎంత ప్రాముఖ్యం ఉందో, అలాగే మూర్తిమంతం అనే దానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇది మేము చెప్పలేకపోతున్నాం. వినే ఓపిక మేము చెప్పినా కూడా మీరు వినే ఓపిక చాలా మందికి లేదు. ఎందుకంటే ఈ రకరకాల మన యూట్యూబర్స్కి కావాలి కదండి, మరి వ్యూస్ కావాలి, లైకులు కావాలి, అవేగా మా ప్రోత్సహించేది. కాబట్టి అది చెప్పలేకపోతున్నాం, అది చూసుకోవాలి. అయితే శని ద్వాదశ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు సంవత్సరం అంతా కూడా. అలాగే రాహు సంవత్సరాది లగాయతూ 5వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ వరకు 2026 వరకు ఆయన 10వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి అక్కడి నుంచి ఆయన ఏకాదశ స్థానం నుంచి దశమ స్థానం అయినటువంటి మకరంలోకి వస్తారు. అక్కడ మళ్ళీ సంవత్సరాల పాటు ఉంటారనుకోండి. మనం చెప్పుకోబోయి ఈ సంవత్సరంలో అంతా కూడా ఆయన 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభం తర్వాత మకరంలోకి వస్తారు. కారణం ఆయన వక్రగతి సంచారం కాబట్టి. అలాగే కేతువు కూడా. అలాగే కేతు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కేతు కూడా ఇదే సేమ్ డేట్లే 5వ తారీఖు 12వ నెల డిసెంబర్ అప్పటి వరకు చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటకంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి స్పష్టంగా గోచరిస్తున్నది. దీనివల్ల మనకి వీరి యొక్క విశ్లేషణ చేయగా ఈ రాశి వారికి ఎవరెవరికి ఏ వృత్తుల్లో ఉన్న వారికి, వ్యవసాయంలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి, స్టూడెంట్స్కి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి సంవత్సర ఫలితాలు కదండి, అందుచేత చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ విద్యార్థులు శ్రమపడి చదివితే కానీ పాస్ అవ్వడం చాలా కష్టం, ర్యాంకులు రావడం కూడా చాలా కష్టం అవుతుంది. వాళ్ళు చాలా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగస్తులకి పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. లేకపోయినట్టయితే శ్రమ ఎక్కువైపోతుంటుంది, ఫలితం తక్కువైపోతుంది. నిరుద్యోగులకి అవకాశాలు కొంచెం తక్కువగానే ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులు కనుక మనం తీసుకున్నట్టయితే పంట చేతికి వచ్చే సమయానికి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వారికి కూడా ధనాదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గడంతో రుణాలు పెరిగిపోతూ ఉంటాయి. మరి మళ్ళీ సీజన్ వచ్చేప్పటికి ఎదురు చూడలేం కదండి. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు తీసుకొచ్చి పెట్టుబడి పెడితేనే మరి వాళ్ళకి ఆదాయం. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి రుణభారం పెరిగేటటువంటి అవకాశం మేషరాశి వారికి కనిపిస్తుంది. వ్యాపారస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే వారికి పెట్టుబడులు ఎక్కువవుతూ ఉంటాయి. క్రయ విక్రయాలు అయితే క్రయ విక్రయం ఈ 2 అమ్మటం కొట్టాలు కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వీళ్ళు యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో, పరికరాల్లోనూ, గృహానికి సంబంధించినటువంటి ఉపకరణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఫలితము ఉండదు. ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి. ఇక క్రీడాకారులకి, అలాగే కళాకారులు అంటే తెలుసు కదండి,
అలాగే అంచేత సినిమాలోకి ఈ టీవీలో నటించే వారికి వీళ్ళందరికీ తగిన గుర్తింపు అయితే రాదు. ఒకవేళ గుర్తింపు ఉన్నప్పటికీ కూడా తగిన ఆదాయం కూడా లభించదు. గుర్తింపు తక్కువే, ఆదాయం తక్కువే. ఇక కాంట్రాక్టులు చేసేటటువంటి వారు ఉంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులు కావచ్చు, ప్రైవేట్ కాంట్రాక్టులు కావచ్చు, అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తరఫున ఆ కాంట్రాక్టుదారులు కనుక మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి సకాలంలో పని పూర్తి చేయటం జరగదు. తద్వారా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. బిల్లులు వెంటనే వసూలు కాకపోవటం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు కరెక్ట్గా పనిచేస్తేనే రావడానికి చాలా ఎవరికి అందరినీ చూసుకుంటూ చెక్ పోస్టులు ఉంటాయి మధ్యలో. ఆ చెక్ పోస్టుల దగ్గర అవన్నీ టోల్ గేట్లు అన్నీ కట్టుకుంటూ ఎప్పుడుకో వస్తూ ఉంటాయి. అందులోకి పనులు అవ్వలేదు కదండి. ఈ కారణం చేత మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే వడ్డీలు పెరిగిపోతుంటాయి. వారు బయట నుంచి కొంచెం తీసుకొస్తారు కదా, వాటికి వడ్డీలు పెరిగిపోతాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కాంట్రాక్ట్దారులకు ఉంది. రాజకీయ నాయకులు కనుక తీసుకున్నట్టయితే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వీళ్ళ పోస్టింగ్ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. వీరు పదవి ఎక్కేటప్పుడు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి చేయలేకపోతూ ఉంటారు. తద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి పలసనైపోతూ ఉంటారు. వీళ్ళ మాటకి పెద్ద విలువ ఉండనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. పలుకుబడి తగ్గిపోతుంది. ఇంకా ఈ రాశి స్త్రీల కనుక తీసుకున్నట్టయితే వీరు తలపెట్టిన పనులకి ఆటంకాలు, కాలయాపన జరుగుతుంటుంది. ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఆడవారు మనశ్శాంతిగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా కొంతకాలం విడిగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అయితే అనుకూలించవు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఉద్యోగస్తులకు చికాకులు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురుపడుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అంతా మనకి గోచరిస్తున్నది. కాబట్టి ఈ మేషరాశి వారికి శని ఏ స్థానంలో ఉన్న వలన ఏలినాటి శని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటున్నది. ఇకపోతే ఈ రాశి వారు శనికి, గురువుకి, కేతువుకి కొంతవరకు, రాహు కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తున్నారు కాబట్టి ఇక్కడ రాహుకి, కేతువు కూడా ఈ 4 గ్రహాలు అంటే కొంచెం సుదీర్ఘకాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి గురువు, శని, రాహు, కేతు 4 గ్రహాలకి కూడా జపం చేయించుకోవడం. అంటే గురువు కొద్ది కాలం ఆయన యోగిస్తున్నారు 5 నెలల పాటు. అలాగే రాహుకేతువులు 6 నెలల పాటు, 6 కాదండి, ఒక 3 నెలల పాటు యోగిస్తున్నారు. అంచేత శని పూర్తిగా యోగించట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా 4 గ్రహాలకి జపశాంతులు చేయించుకోవటం ఒక సూచన కాదు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నట్టయితే దానికి మమ్మల్ని సంప్రదించండి. దానికి వేరే ప్రత్యామ్నాయాలు మనం చెప్తాము. ఆ పూజా విధానాలు, అభిషేకాలు ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ మనం ప్రత్యేకంగా కలిసినప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకు అంత సమయాభావం కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మేషరాశి వారికి జరుగుతుంది. అంచేత ఈ రెమెడీస్ చేసుకున్నట్టయితే తప్పకుండా గ్రహశాంతి జరిగి పెద్ద ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంటుంది. శుభం భూయాత్.